నువ్వు నిజమేనా చెప్తుంది? అవును, నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. అమ్మాయి నన్నే చూస్తుంది. అయితే అదేగా? అదే అదే. అయితే అమ్మాయి దగ్గరికి వెళ్ళి నా మనసు ఇప్పి చెప్పేస్తాను. జ్ఞానం, నువ్వు ఇలా అజ్ఞానంతో పిచ్చి పనులు చేయకు. చూడు, ఊరి వాళ్ళు దేనికైనా అరుణాచలాన్ని కదా సలహా అడుగుతున్నారు. అలాగే నీ విషయం ఆయన అడుగుదాం. అల్లుడు, ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను ముఖ్యమైన పనులుగా ఉన్నాను. అంతకంటే ముఖ్యమైన విషయం చెప్తాను కదా. ఏమైంది మామ? ఒక అమ్మాయి నన్నే గుచ్చి గుచ్చి చూసిందంటే దాని అర్థం ఏంటి? గుచ్చి గుచ్చి చూసిందా, వరచూపు చూసిందా? వరచూపే చూసింది. వరచూపు అయితే ప్రేమే, అంతేనా? అంతే అంతే కదా. అంతే అంతే. అరుణాచలం, నువ్వు ఎలాగైనా అమ్మాయితో మాట్లాడి మా పెళ్లి జరిపించవా? జరిపిస్తే పోయా. అమ్మాయి పేరు తెలీదే. పేరు తెలీదే. తండ్రి పేరు తెలీదే. ఏంటి మామ ఇది? కనీసం అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పు. నన్ను చూసావు కదా. నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా. ఇప్పుడు చూసావు కదా. చూసాను. నా అందానికి, నా తెలివికి, నా రంగుకి, నా రూపానికి తగిన పిల్ల. నీ రూపానికి అందానికి తగిన పిల్ల? అవును. దిగులు పడు, జరిపిస్తాను. కృష్ణస్వామి. అదే అదే అన్నా. ఏంట్రా? చూసేలన్నా, నూనె దొలిపోయింది, జారి పడతావు. రే పోర్రా, నువ్వు చూసి పోరా. నాకు చెప్తున్నావు అరుణాచలం ఏమిటి, జారి పట్టం ఏంటి? పట్టుకో 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 పట్టుకో. తప్పుకో తప్పుకో తప్పుకో. వెళ్ళి 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 వెళ్ళి. అంజులో ఏం కావాలి? నీతో కనెక్షన్ కావాలి. అదే ఎయిర్టెల్ కనెక్షన్ కావాలి. అది నా డ్యూటీ కాదు. జనాన్ని కొట్టి నేను కాపాడటం నా డ్యూటీయా? నేను చేయలేదా? తప్పదు మరి. ఒక్కోసారి మంది కాకపోయినా ఎత్తుకోవాలి మరి. సరే, ఓ పని చెయ్యి. ఫ్రంట్ ఆఫీస్కి వెళ్ళి ఫామ్ ఫిల్అప్ చేసి 2 ఫోటోలు ఐడి ప్రూఫ్ ఇచ్చాయి. ఏమి నాకు తెలీదు. నాకు తెలిసింది నువ్వు ఒకదానివే. ఏం చేసినా నువ్వే చేయాలి. అసలు ఎందుకు వచ్చావు? అదృష్టం ఒకసారి తలుపు తడుతుంది. ఈ ఆంజనేయ తలుపు తీసేదాకా బాత్తానే ఉంటాడు. అర్థం కాలేదా? నేను వచ్చింది ఫోన్ కనెక్షన్ కాదు, మన కనెక్షన్ పర్మనెంట్ చేద్దామని. ఏదో వచ్చి మన కనెక్షన్ ఏంటి అని తెలిసి కొండి కొడతా. మెంటల్ ఫిల్మ్, డోంట్ యాక్ట్ స్మార్ట్. సెక్యూరిటీ. హలో బాబు, ఏంటి కండిషన్స్? ఏంటా కూర్చోడం ఏంటి? ఇల్లు అనుకున్నావా, ఆఫీస్ అనుకున్నావా? ఒరే నరసింహలో, నువ్వు డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తుంటే గుర్తు తెలియని ఒక వ్యక్తి నిన్ను పచ్చ 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 అని కత్తిచ్చి పొడి చేస్తే నువ్వేం చేస్తావు? ఏ 108కి ఫోన్ చేస్తావా? బి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తావా? సి హాస్పిటల్ జాయిన్ అయిపోతావా? ఏం చేస్తావు? డి పైవేవి కావు. ఏంటి బెదిరిస్తున్నావా? నేనా మిమ్మల్ని బెదిరించింది? మీరు కాదు సెక్యూరిటీ నా మీద దూసుకెళ్ళింది. అయినా మిమ్మల్ని ఏమడిగాను? సినిమాకి రమ్మన్నానా? లాడ్జికి రమ్మన్నానా? ఖర్చులుగా డబ్బులు లేవని డబ్బులు అడిగానా? ఏదో బాగా తెలిసిన వ్యక్తిని చుట్టూ చూపు చూసి వెళ్దామని వస్తే రౌడీజం చేస్తారా? ఇదేనా మీరు అతిథికి ఇచ్చే గౌరవం? అదే నేను తాళి కట్టిన భర్తనై ఉంటే మీరు ఎలా చేస్తారా? ఎవరు ఏమీ మాట్లాడేంటండి? ఈ సమాజం యాంగిల్ సెట్ చేసుకుంటాను. అబ్బా, అసలు ఏం కావాలి నీకు? జాతకం. జాతకమా? ఎస్, నీకు నాకు కరెక్ట్ గా ఉందో లేదో అని, నీకు కుజు దోషాలు లాంటివి ఏమైనా ఉన్నాయో అని జాతకం పంపించమన్నారు నాన్నగారు. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఏంటండి? ఏంటంట? మాకు సెల్ఫ్ సస్పెక్ట్ ఉంటుంది. సస్పెక్ట్ కాదు, రెస్పెక్ట్. అదే, అది లేదనుకుంటున్నావా? నీకెంత ఉంటే నాకెంత ఉండాలి? ఏదో పెళ్లి చేసుకుని పొందుగా చూసుకుందాం అనుకున్నాను. నీకు యోగం లేనట్టుంది. చేతికి అందిన కూడిని కాలు దగ్గరికి వచ్చిన ముగ్గుని కాదనుకుంటే సంకనాకి పోతావు. జోక్ అనుకుంటున్నావా? చాలా సీరియస్. నాకు తెలుసు నీకు నేనంటే ఎక్కడో ఏదో ఉందని. వెంటనే ఒప్పేసుకుని లోకు అయిపోతావనా? అంతేగా? ఎద్దవా దవడమే కొట్టగలను. మళ్ళీ వస్తానే, వదలం.
ఏంటి సార్ హైదరాబాద్ చూడడానికి వచ్చారా? కొనడానికి వచ్చాం. అమ్ముతావా? ఏంటి సార్ ఎటకారమా? ఏం లేదయ్యా, మా మీద కోపం నీ మీద చూపిస్తున్నాడు. నాకేం కోపం లేదు. నా కోసం మీరందరూ రావడం నాకు నచ్చలేదు. నిన్ను వదిలి ఉండలేక మేమందరం వస్తే అలా అంటావేంట్రా? దానికోసం ట్రాన్స్ఫర్ పెట్టుకుని మరీ రావాలా? ట్రాన్స్ఫర్ ఏంట్రా? అవసరమైతే రిజైన్ చేస్తాను, అంతేగాని నువ్వు ఇక్కడ మేము అక్కడ ఏంటి మాకు నచ్చలేదు. మీ అబ్బాయి మీద మీకు ఎంత ప్రేమ సార్? ఢిల్లీలో మీరు ఏం చేస్తుంటారు సార్? పక్కింటి వాటికి లైన్ వేస్తుంటారు. జీతం ఎంత సార్? నవీన్ చాలే, ఆపండి. ఏంటయ్యా సెక్యూరిటీ ఇంత స్ట్రాంగ్ గా ఉంది? సీఎం ఏమన్నా పెడుతున్నాడా? కాదు సార్, అన్న. ఎవరికన్నా? ఈ ఊరికే అన్న సార్. ఏం చేస్తుంటాడో? ఏదన్నా చేస్తాడు, చేయిస్తాడు కూడా. అబ్బో, అంత పెద్ద గుణానా? మేము అలా అన్నలేకే అన్న అంటాం సార్. హైదరాబాద్ లో మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ హైదరాబాద్ లో దున్న లాంటి అన్నలేంటే చాలా న్యూసెన్స్ గా ఉంది. అలవాటు పడాలి మరి. వీడి పిచ్చి పనులు మాండు. ఈ వర్షం ఆగే వరకు వీడు రాడు. ఏంటి గురునాథం గారు ఇంత త్వరగా ఆఫీస్కి వచ్చేసారు? ఏంటి విశేషం? ఏం లేదయ్యా, ఇంట్లో వాటర్ రాలేదు, ఆఫీస్ లో స్నానం చేద్దామని వచ్చాను. ఓహో, ఈ లోపు నువ్వు లోపలికి వెళ్ళి బాస్ మేనేజ్ చేయి. ఇలాగే నన్ను చూసాడంటే నా ఫైల్ క్లోజ్ చేస్తాడు. ప్లీజ్. ఏం పర్లేదు, మీరు వెళ్ళండి. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. ఏమయ్యా, పని వేళలో గుడ్ మార్నింగ్ అంటే పనులు? నో సార్, టేబుల్స్ అన్ని ఆల్రెడీ క్లీన్ సార్. కుండతో వాటర్ సప్లై సార్. వెరీ గుడ్, అలా ఉండాలయ్యా. ఎక్కడికి వెళ్ళిపోతారు సార్? ఏం కావాలి సార్? అది నా సొంత పనయ్యా, తప్పుకో. అది కాదు సార్, ఏ పనైనా పర్లేదు సార్, నాకు చెప్పండి సార్. అది పర్సనల్ కార్యక్రమం, టాయిలెట్కి వెళ్ళాలి. తప్పుకో. ఓహో, ఏమైందయ్యా మళ్ళీ? కొంప మునిగిపోతుంది సార్, ఒక్క నిమిషం ఆగండి సార్, నా కోసం సార్, ప్లీజ్ సార్. అబ్బా, ఏమిటై నీ కంగారు? నాకు అర్థమైపోయింది. అంటే ఈ రోజు నువ్వు టాయిలెట్ లో కలరావడంలో వేయలేదన్నమాట. చచ్చా, అది కాదు సార్, ఆ పని ఎప్పుడో చేశాను. అసలు జరిగింది ఏమిటంటే... ఆగు, నాతో అబద్ధం ఆడకు. నువ్వు ఈ రోజు 2 తప్పులు చేశావు. ఒకటి, చెప్పిన డ్యూటీ చేయకపోవడం, రెండోది చేసిన అబద్ధం ఆడటం. కనుక ఈ 2 తప్పులకు నీకు శిక్ష ఏమిటో తెలుసా? ఇదేమిటి? టెలిఫోన్ డైరెక్టరీ. దీన్ని 2 కాపీలు టైప్ చేసి పట్రా. టెలిఫోన్ డైరెక్టరీని 2 కాపీలు టైప్ చేయాలా? ఎస్, నేను 3 అంకెలు చెప్పేలోగా వెళ్ళాలి, లేకపోతే నాకు కోపం వస్తుంది. కోపం వస్తే దీన్ని మొత్తం స్వచ్ఛంగా రాసుకుని మరి టైప్ చేసుకుని రావాలి సార్. అర్థమైంది సార్. నీది కూడా తెలంగాణనా? నా తెలంగాణ కోట రతనాల వీణ. అయితే ఈ వీణను మీటి అవకాశం నాకు లేదా? శృతి కూడా చేసి ఎన్నో రాగాలు వాయించుకోవచ్చు సిద్ధు. అయితే నీకు తెలంగాణ ఫీలింగ్ లేదా మధు? నాకు ప్రేమ ఫీలింగ్ తప్ప ఇక ఏ తొక్కల ఫీలింగ్ లేదు సిద్ధు. మధు, సిద్ధు, మధు, సిద్ధు, సిద్ధు, మధు, మధు. నో 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 నో. గట్టిగా గుద్దుకన్నయ్యా, చేతులు పెడుతాయి. అది కాదు చెల్లెమ్మ, నీ మీదే ఆశలు పెట్టుకుపోతున్న భావన ఏం చేస్తావమ్మా? బావా, బద్రీనాథ్ బావా, చిన్నప్పటి నుంచి బావా నువ్వే తన భార్య అనుకున్నాడమ్మా. కానీ నేనెప్పుడూ భద్రిని భర్తగా ఊహించుకోలేదన్నయ్యా. చీమిడి ముక్కుతో ఉన్న నన్ను చెడ్డితో ఉన్న భద్రి ఎత్తుకున్నప్పుడు గాని, లంగాలో ఉన్న నన్ను లొంగిలో ఉన్న భద్రి ఆడించినప్పుడు గాని నాకెలాంటి ఫీలింగ్స్ కలగలేదన్నయ్యా. బావలో నేనొక బాబాని చూస్తున్నాను, భద్రిలో నేనొక వెంకటాద్రిని చూస్తున్నాను. మా బద్రి బావ లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. ఏం ఘోరం చేసుకుంటున్నాడు ఏంటో.
చచ్చిపోదాం అనుకుంటున్నావా? మధు లేని నా బ్రతుకు ఆకుతో సమానం బామ్మర్ది. అది పుట్టగానే నాలో ప్రేమ పుట్టింది. అది పెద్ద మనిషి అవగానే నాలో ప్రేమ పెద్ద మనిషి అయింది. అది చీర కట్టుకోగానే నాలో ప్రేమ కుచ్చెళ్ళు పోసుకుంది. చేపలేని చెరువు ఉండొచ్చు, చాపలేని సంసారం ఉండొచ్చు, కానీ మధువు లేని బద్రి బ్రతుకు లేదు లేదు లేదు. ఏమ్మా, సొంత బావని చంపుకుంటావా? అసలు బావ అంటే ఎవరనుకున్నావు? అత్త కొడుకు. బావంటే ఎవరనుకున్నావే? మావ కొడుకు. అసలు బావంటే ఎవరనుకున్నావే? బావా? అవునండి. ఆపండి. నాకు ఆ సిద్ధుతో ప్రేమొద్దు. నేను నా భద్రిబావనే పెళ్లి చేసుకుంటాను. ఆనందమానందమాయని ఈ బద్రిగాడు పెళ్లి కొడుకాయని. ఇందాక నుంచి చూస్తున్నాను, నీ దగ్గర నుంచి బీసమెత్తైన కృష్ణల వాసన రావట్లేదేంటి? నోరు మూసుకో. నేను పోసుకున్నది కిరసనాలు కాదు, మరి రంగు నీళ్లు. గట్టిగా అరవకో. నీ చెల్లి విందనుకో, ఈ తొప్పలో పెళ్లి అక్కలిద్దు అంటది. నువ్వు వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూడు. ప్రతి ఊడికి వివరాలు కావాలి. లవ్వ నాకు బోల్ ట్రిక్కులు ఉంటాయి. బ్రాకెట్ నెంబర్ చూస్తున్నట్టున్నారు గెడ్లో. అయ్యా, నువ్వు దయచేసి నోర్మి. సూర్యరశ్మి కాంతితో ఈ పీచు వెలిగించడానికి ట్రై చేస్తున్నాను. వెలిగించి ఏం చేస్తా? పొయ్యి వెలిగిస్తాను. పొయ్యి వెలిగించడానికి ఈ తతంగం అంతా ఎందుకయ్యా? అగ్గిపెట్టి కొనుక్కుంటే పోలా? అగ్గిపెట్టి నా దగ్గర ఉందండి. మరుంటే ఈ ఎండలో చెమటలు కక్కుంటూ ఈ పీగులాట పంచాంగం అంతా దేనికి? పొదుపండి, పొదుపు. ఈ పెట్టెలో ఎన్ని పొలాలు ఉంటాయి? అది 50 ఉంటాయి నాకు తెలుసు. రోజుకి ఎన్నిసార్లు పొయ్యి వెలిగిస్తాం మనం? 2. ఆ విధంగా వాడితే ఈ పెట్టె 25 రోజులు మాత్రమే వస్తుంది. అలా కాకుండా పగలపూట సూర్యరశ్మితో గనక పొయ్యి వెలిగించినట్టయితే రాత్రిపూట కేవలం 1 పొల్ల ఉపయోగిస్తాం. తద్వారా ఈ పెట్టె 50 రోజులు వస్తుంది. పొదుపండి బాబు, పొదుపు. అయిపోయి పాప ఎలా పడిపోయాడేంటండి? బహుశా నీ అగ్గి పుల్లల పొదుపు కదా విని కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. నీతో 2 ఆటలు ఆడుకుందామని వస్తే వీడు స్టార్టింగ్ లోనే మిడిల్ డ్రాప్ అయిపోయాడు. అయ్యో, ఈ పీచ్ వేస్ట్ అయిపోతుంది, వెళ్ళిపోతున్నాను. రేయ్, లేపోదాం. నేను లేవలేను. పోనీ భావన పిలవనా? ఎందుకు? అసలు పొయ్యే వెలిగించకుండా వంట ఎలా చేయాలో నేర్పుతాడు. అమ్మో బాబోయ్, ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం